హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అన్న. అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనం 3rd ఏప్రిల్ వీడియో షూట్ చేస్తుంది. కొంచెం నాయిస్ వస్తుందన్న. యాక్చువల్లీ నేను పొద్దున్న తీయాలా, లేట్ అయిపోయింది. ఒక రిజర్వేషన్ అంటే ఒక ట్రిప్ ఉండే, పర్సనల్ ట్రిప్. కస్టమర్ మనకు కిరాయి చెప్పాడు. ఎయిర్పోర్ట్ గుండ్లపోచంపల్లి నుంచి, గుండ్లపోచంపల్లి వ్యాపారం ఉంది కదా, అక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. 53 కిలోమీటర్లు, 1500 రూపీస్ బిల్లు. మ్యాక్స్ అయితే పడుతూ, బట్ అక్కడ ఇంకోటి ఏమైందంటే, నేను ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ ట్రిప్ తీసుకురాను. సామాన్యంగా రిటర్న్ పర్సనల్ ఉంటేనే వస్తాను. అక్కడ ఏమైందంటే, ఒక నిమిషం యాంగిల్ మిస్ అవుతుంది, కెమెరా యాంగిల్. అక్కడ దింపేసి కిందికి వచ్చాను. కిందికి వచ్చి సైడ్కి పెట్టుకొని ఫ్రెష్ అప్ అవుతున్నా, ఫేస్ వాష్ చేసుకుంటప్పుడు ఇంకో బుకింగ్ వచ్చింది. అది ఎక్కడికి అంటే మళ్ళీ ఎయిర్పోర్టే, కిందికి అని. ప్రైమ్ ప్లేస్ వచ్చింది. ప్రైమ్ ప్లేస్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయదు కాబట్టి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్ దింపా. 8 కిలోమీటర్లు 512 రూపాయలు ఏమి వచ్చింది. ఇంకా తర్వాత ఫిక్స్ అయిపోయినా శంషాబాద్కి వచ్చి 1 గంట వెయిట్ చేసి ఏదైనా మంచి తీసుకెళ్ళమని. ఒక 1.5 అవర్ వెయిట్ చేశా. బుకింగ్స్ ఇలా ఏం రాలేవు. ఇంకా సైలెంట్గా రింగ్ రోడ్ ఎక్కేసి సిటీకి వచ్చాను. గచ్చిబౌలి రాగానే ఒక రింగ్ రోడ్ నుంచి ఒక 6 కిలోమీటర్లు 150 ఏం పట్టది. ఆ 6 కిలోమీటర్ 150 ఎందుకు తీసుకున్నా అంటే, బుకింగ్ ఖాళీ పోవడం ఎందుకు, ఇట్లా అంటే వెళ్తున్నా కదా అని చెప్పి తీసుకున్నా. మామూలుగా అయితే తీసుకోను, 2-3 కిలోమీటర్లకు అట్లా తీసుకుంటా. అలాంటిది 6 కిలోమీటర్లు 150 తీసుకున్నా అంటే కొంచెం బాధ అనిపించింది. తీసుకున్నా. అది ఆల్రెడీ వీడియోలో రికార్డ్ చేశా, బట్ ఇది సెకండ్ పార్ట్లో వస్తుంది ఆ వీడియో. అయిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ 15 కిలోమీటర్లు ఇది పడ్డది, బాచుపల్లి రెడ్డి స్లాబ్ ఉంది కదా, అక్కడ పడ్డది. అది మనకు ప్రగతినగర్ రోడ్ ఉంచింది. మైలేజ్ కవర్ కాదని చెప్పి ఏం చేసినట్టే కొంచెం 1 కిలోమీటర్ ఎక్కువైనా మియాపూర్ నుంచి అట్లా వెళ్ళిపోయా. లాంగ్ ఎందుకు వెళ్తున్నారో అని కొంతమంది అడుగుతున్నారు. నేను చెప్తాను ఏంటంటే, మనకు మైలేజ్ కవర్ అయినప్పుడు ఒక 2 కిలోమీటర్లు కవర్ చేసుకున్న ప్రాబ్లం అయినా బండి నలగదు, అండ్ మనకు కూడా సుఖంగా వెళ్ళిపోతాం. ఒక 2 కిలోమీటర్లు ఏముంది, కస్టమర్తో మాట్లాడి కన్విన్స్ చేస్తే కస్టమర్ ఇస్తాడు. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం కస్టమర్కి తెలుస్తున్నాయి కదన్నా మనకు సపోర్ట్ చేసేది. ఏం తెలియకుండా సపోర్ట్ చేయమంటే కస్టమర్ కూడా సపోర్ట్ చేయడం మనకు. కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఇది వచ్చేసి కొంచెం ఇంటరప్ట్ అయింది, చెప్తూ చూడండి. మన రుద్రాణ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు భారత్ బంక్ ఉంది కదా, ఆ బంక్లో సిఎన్జి లేదంట 1 మంత్ నుంచి. మనకు తెలీదు, ఎందుకంటే ఇక్కడ సైడ్ నేను సామాన్యంగా రాను. గ్యాస్ లేదంట. కొంచెం చూసుకోండి. ఎవరైనా ఆల్రెడీ గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు కూడా గ్యాస్కి సంబంధించినవి. మీకు ఎవరికన్నా నా వీడియో చూసిన వాళ్ళు గ్యాస్ సంబంధించి గ్రూప్లలో యాడ్ చేయమంటే చెప్పండి. మీ నంబర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి, నేను చూస్తాను. మ్యాక్స్ ఒక 1/2 అవర్ 1 అవర్లో చూస్తాను. చూడగానే యాడ్ చేసేసి రిమూవ్ చేస్తాను నేను కామెంట్. మీ నెంబర్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా? కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. చేసిన తర్వాత నాకు చెప్పండి, కామెంట్ అని చూసుకొని యాడ్ చేసేస్తా గ్రూపులలో, అన్ని గ్రూపులలో. అండ్ మా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీకు ఓన్లీ డ్రైవర్లు అయితే చెప్పండి, యాడ్ చేస్తాను. మా సబ్స్క్రైబర్లు అంటే కామెంట్ సెక్షన్లోనే చూడండి అలాగ వచ్చి. ఎందుకంటే ఇబ్బంది పడకండి, కంటిన్యూ మెసేజ్లు వస్తే గ్యాప్ ఉండదు, ఏదో ఒకటి వస్తున్నట్టు. కాబట్టి కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది మీకు కూడా. మీరు ఒకవేళ నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే నాకు ఇలానే కామెంట్ చేసుకోండి. మీకు ఇప్పటి నుంచి అయితే ఇంకోటైనా థ్యాంక్ యూ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు. ఇంకొకటి నేను ఏమనుకుంటున్నానంటే, సండే రోజు Q&A పెడతానుకున్నా, లాస్ట్ టైం పెట్టలేకపోయినా. ఈ సండే మాత్రం కొంచెం టైం తీసుకొని మీరు ఒక టైం చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఆ టైంకి లైవ్లో వస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త వెహికల్ కొనాలనుకున్నా, ఏది అనుకున్నా మీరు నాకు క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్లు ఇస్తాను మీకు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వీడియో కాల్ కూడా తీసుకుంటాను. ఎవరైతే ఒక 2-3 ముగ్గురితో వీడియో కాల్లో మాట్లాడతాను. లేదనుకో టైం బాగుంటే అందరితో మాట్లాడదాం మనం. బుకింగ్ వచ్చింది, ఓకే, వెళ్ళిపోదాం మనం. తర్వాత గ్యాస్ నింపుకుందాం. ఫస్ట్ మనకు బుకింగ్ ఇంపార్టెంట్, తర్వాత గ్యాస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అన్న. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయింది. మన పర్సనల్ ట్రిప్ ఒకటి ఉండే, కస్టమర్ మనమే కావాలంటే మనం పోయినాం. 53 కిలోమీటర్లు 1500 తీసుకున్నా. కరెక్ట్ తీసుకున్నా చెప్పండి. జస్ట్ ఊరికే అడిగా కావాలని ఏమంటారని. ఎయిర్పోర్ట్ అయితే అయిపోయింది. కిందికి వచ్చాను. రాగానే మళ్ళీ ఎయిర్పోర్ట్ వేసాడు శంషాబాద్ రాగానే. రేట్ బాగుందని
ఎయిర్పోర్ట్ వెళ్తున్నా, దయచేసి తిట్టుకోకండి ఎవరు. 10 కిలోమీటర్లు 450 ఉంది. ఎందుకు పోతున్నా అంటే దీని మీనింగ్ కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఏదైతే 10 కిలోమీటర్ వచ్చినో ఇప్పుడు 10 కిలోమీటర్ పోతున్నా కదా, మళ్ళీ టెలిఫోన్కి సిఎన్జి కావాలి కాబట్టి వెళ్తున్నా, అంత మించి లేదు. ఇటు సైడ్ నేను వేరే పర్పస్ మీద శంషాబాద్ వచ్చా, బట్ అనుకున్న పని కాలేదు. ఒక బుకింగ్ అయితే వచ్చింది, అందుకే తీసుకున్నా. ఒకవేళ ఈ బుకింగ్లో ఎక్కించుకున్న లోపు ర్యాపిడోలో గిట్ట ఏదైనా వస్తే అది తీసుకొని వెళ్ళిపోతా, తక్కువ రేట్ వచ్చిన. ఎందుకంటే మళ్ళీ ఖాళీకి పోయిన దానికన్నా సిటీలో పోయింది బెస్ట్ కదా అని చెప్పి చూద్దాం ఏదో వస్తుందో. ప్రజెంట్ అయితే పికప్కి వెళ్తున్నా. ఇది పికప్ ఇంకొక 500 మీటర్స్ 700 మీటర్స్ ఉంది, కానీ ఫుల్ జామ్ ఉంది. కస్టమర్ ఆగుతాడు అనుకుంటున్నా. ప్రైమ్ ప్లేస్ కాబట్టి మ్యాక్స్ ఆగుతారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మినీ నాన్ ఏసీ నమ్మను, ప్రైమ్ ప్లేస్ ఎక్కువ నమ్ముతా నేను. దానివల్ల నేను కస్టమర్కి ఫస్ట్ ప్రైమ్ ప్లేస్ బుక్ చేయగానే కస్టమర్కి అడుగుతా, ఓకే వెయిటింగ్ అనడం అనుకో వెళ్తా, లేదంటే వెళ్ళి వేస్ట్ కదా. ఎందుకంటే 3-4 కిలోమీటర్లు వేస్ట్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 కిలోమీటర్ మ్యాటర్ అయ్యడం మోని, ఆ బుకింగ్ రాని ఏరియాకి 3 కిలోమీటర్ పోయడం వల్ల ఒక ఎత్తే, మళ్ళీ ఇంకొకటి ఏంది వీడికి రావాలి, మళ్ళీ ఖాళీగా ఎక్కడ దాకా ఉన్నా మళ్ళీ అక్కడ దాకా రావాలా. ఆ లొల్లు ఎందుకని కాల్ చేస్తాను నేను. సిటీ పెట్టినప్పుడు, సిటీలో ఉన్నప్పుడు కాల్ చేయ, కస్టమర్ కూడా డైరెక్ట్ వెళ్ళిపోతాం. 2 minutes, బట్ అక్కడ జామ్ ఉంది, ఇక్కడేమో 2 minutes చేస్తుంది. ఇది హైలైట్. ముందర లారీలు ఏమో జామ్ చేసి పడేసినాయి, ఇక్కడేమో 2 minutes చేస్తుంది. ఏమైతే చూడాలి. చూడండి గూగుల్ మ్యాప్ ఘనకార్యం, బస్సులన్నీ జామ్ చేసేసినాయి ఆల్రెడీ. కస్టమర్ని ఇప్పుడు దేవులాడాలా, కస్టమర్ అన్నాడని. కస్టమర్ ముందే ఉన్నాడు, పికప్ పాయింట్ ముందే ఉన్నా అని చెప్పాడు. మన లెఫ్టే ఉంటే బెస్ట్. మనకు బుకింగ్ వచ్చింది, గచ్చిబౌలికి వచ్చినాం ఖాళీగా. వచ్చిన తర్వాత 6 కిలోమీటర్లు 150 ఏమి వచ్చింది. తీసుకోవద్దు అనుకున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ నుంచి బయటపడిపోవాలి. రెండోది ఎలాగనే ఖాళీగా వచ్చా, 30 చిల్లర ఖాళీగా వచ్చా. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు అక్కడ దగ్గర నేను వెళ్ళిపోవచ్చు మాదాపూర్, అటు నుంచి కుక్కడపల్లి వెళ్ళిపోవాలని చూస్తున్నా. అందుకే రైడ్ ఎత్తుకున్నాను నేను. రైడ్ ఎత్తుకోకండి, 1% కూడా ఎత్తుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, బట్ ఎత్తుకున్నా. దయచేసి ఎవరు తిట్టుకోకండి తక్కువ రేటు పోతున్నాని. తక్కువ రేట్ అంటే 20 రూపాయలు దాడుతుంది, 10 నిమిషాలు మించింది రైడు. బట్ కొంతమంది ఉంటారు కదా, నువ్వే చెప్పినావు సత్యనీతులు నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ మాట్లాడతారని చెప్పి అందుకు. చూద్దాం కస్టమర్ వెయిటింగ్ ఉందో లేదో. పికప్ పాయింట్లో దగ్గరలో ఉన్నాం, రింగ్ రోడ్ నుంచి వచ్చాం. నాకు బెనిఫిట్ ఏంటంటే ఈ టైం కల్లా 2000 అయిపోయింది ఆల్రెడీ నా బిల్లు. ఒకటి తొండపాలెం నుంచి ఎయిర్పోర్ట్ 500 అయినా, అటు 1500 ఎయిర్పోర్ట్కి వచ్చిన, మొత్తం 2000 అయింది. అలా 50 రూపాయలు అయినా 1900 మిగిలింది. కస్టమర్ 150 రూపాయలకు గుద్దలు లగేజ్ తీసుకొని వస్తుండ్రు, ఏందో ఏమో. వచ్చేసి మనం టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 12 అవుతుంది. 12 o'clock మనం డ్యూటీ ఆపేసాం. సిఎన్జి నింపించుకున్నాం, ఫుల్ ట్యాంక్ చేసుకొని బంక్ నుంచి బయటకు వచ్చా ఇప్పుడే జెన్లో. ఎర్నింగ్స్ వచ్చేసి ఎంత అయిందని చూపిస్తా చూడండి, అండ్ వీడియో కూడా రిలీజ్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూపిస్తా చూడండి ఎర్నింగ్స్. ఒక పర్సనల్ ట్రిప్ కూడా ఉందని చెప్పాను కదా, మొత్తం డీటెయిల్గా చెప్తా చూడండి. ఈరోజు గుడ్ ఫ్రైడే, మన బతుకు గుడ్ ఉంటుంది అనుకుంటున్నా. మంచిగానే 917 రూపాయలు దీంట్లో అయింది, అండ్ 1500 అది. ర్యాపిడ్ వచ్చి వేరే అన్నది కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాను, ఓకేనా. ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇది మనది కాదు ఐడి, మనోజ్ అన్నది. లాగౌట్ చేసి నాది లాగిన్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నా లాగిన్ చేస్తా. ఇది ఒక ప్రాబ్లం, ఎప్పుడు ఎవరికైనా చేసినప్పుడు నాది ప్రాబ్లం అవుతుంది ఐడి ఎప్పుడు చేసేయగానే. నాకు ఇప్పుడు ఓటీపీ రావట్లేదు. దిస్ కాల్డ్ బ్యాడ్ టైం. చూద్దాం, ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తాడు, వాట్సాప్ ఆప్షన్. ఓటీపీ రావట్లేదు. అందరూ రోజు మార్నింగ్ 2 అరటిపళ్ళు తినండి అన్న, ఆరోగ్యానికి మంచిది, ఆకలి కూడా బాగా వేస్తుంది. 1413706 413706.
వెళ్ళిపోతున్నా, ఒక నిమిషం ఆగు. ఏం సెంటర్ ఉందన్నా, ఒక నిమిషం వెళ్ళిపోతున్నా, జర ఆగు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఉండడం వల్ల? వెళ్ళిపోతున్నా కదా, ఏమైంది? ఒక సెకండ్ వెళ్ళిపోతున్నా, ఆగు కొంచెం. కొడుతున్నావు మళ్ళీ, దిమాక్లో చూడు. యా చూడండి, 1400. ఇది వచ్చేసి బంకోడికి గుద్ద బల్బ్ ఎక్కువ ఉంది. అవులే ముండోడుకో బూతులు వస్తాయి, వానికి సైడ్ పెట్టినా కూడా బండి తీయాలంట. 1400 వచ్చి ర్యాపిడో అయింది. ఇదొక 900, 14, 23, 2300. అదొక 1500 పర్సనల్ ట్రిప్. ఎయిర్పోర్ట్ 917. ఓలా 1394. ర్యాపిడో 1300 అయింది, మొత్తం 3900 కదా. ఇది ఒకసారి లైన్లో ఉండు. చూసారు కదా, ఇది అయిపోయింది ఆల్రెడీ. ఎర్నింగ్స్ మనకు ప్రజెంట్ అయితే 3900 అయింది. ఒక సిఎన్జి నింపించా, ఒక ట్యాంక్లో 3900 వేసాను. అది ప్రెషర్ లేదు, అలా ఇంకో బంక్లో ఉంటే కొట్టించుకుందాం. 650 రూపాయలు పట్టింది. మనం ఒక 800 వేసుకున్నాం సిఎన్జి. 39లో 800, 100 రూపాయలు టోల్ గేట్లు, మొత్తం మీద 3000 ఇవాళ. లేచిన టైం బాగుంది, మంచిగా బిల్ ఈరోజు. నెక్స్ట్ మధ్యాహ్నం తర్వాత ఇంకో పార్ట్ రిలీజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే 12 వరకు పార్ట్, 8 మార్నింగ్ 4 నుంచి 12 వరకు. రోజు ఇలా అంటే ఉండదు, ఈరోజు బాగానే కలిసి వచ్చింది ఒక పర్సనల్ ట్రిప్ వల్ల. నెక్స్ట్ వీడియో వచ్చేసి నైట్ 10 o'clock రిలీజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది 3 o'clock వరకు వస్తుంది వీడియో. కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అందరూ. వేరే కాల్ వచ్చిందన్న, బాయ్.